ఇవాళ ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పై ప్రశ్నించేందుకు విపక్షాలు, సమాధానం చెప్పేందుకు అధికార పక్షం సిద్ధమైంది. మధ్యాహ్నం 1 గంటకు లోక్సభలో ప్రసంగించనున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ తో పాక్ లో ఉన్న టెర్రరిస్టుల స్థావరాలను ధ్వంసం చేసింది సైన్యం. తర్వాత ఉన్నట్టుండి ఆ ఆపరేషన్ ను నిలిపివేయడంతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ట్రేడ్ డీల్ తోనే భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానని ఇప్పటికే ట్రంప్ అనేకసార్లు చెప్పారు. దీనిపై ప్రధానంగా కాంగ్రెస్ సభలో నిలదీయనుంది. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, కీలక దశకు చేరుకుంది. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు రాబోతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిపైన మాట్లాడబోతున్నారు. మొత్తంగా 16 గంటల పాటు చర్చ అనేది కూడా జరగబోతా ఉంది. వీటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పెహల్గావ్ ఉగ్రదాడి, ఆ తర్వాత భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత సీజ్ ఫైర్ కి అంగీకరిస్తూ 2 దేశాలు నిర్ణయం తీసుకోవడం, దాంట్లో ట్రంప్కు సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అంశాలే ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. దీనికి సంబంధించే ఇటు అధికార పక్షం పార్లమెంటు వేదికగా దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాలంటూ కూడా విపక్షాలు ఆందోళనలు చేశాయి. గడిచిన లాస్ట్ వీక్ అంతా కూడా పార్లమెంట్ సెషన్ ఎలాంటి బిజినెస్ లేకుండానే వాయిదా పడుతూ వచ్చింది. అసలు ఒక్కరోజు కూడా సభకు సంబంధించినటువంటి కార్యకలాపాలు జరగలేదు. ప్రధానంగా ఈ 3 అంశాలతో పాటు బీహార్కు సంబంధించినటువంటి SIR ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ వీటిపైన చర్చకు పట్టుబట్టాయి విపక్షాలన్నీ కూడా. వీటిపైన ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధమైంది. దానిలో భాగంగానే ఈరోజు లోక్సభలో చర్చకు వస్తుంది. రేపు రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్, దానికంటే ముందు జరిగినటువంటి పెహల్గావ్ ఉగ్రదాడి, ట్రంప్కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా చర్చ అనేది కూడా ఉండబోతుంది. ఇప్పటికే విపక్షాలు పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా అవుతున్నాయి. దానిలో భాగంగానే ఉన్న పరంగా ఆపరేషన్ సింధూర్ని ఆపివేయడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఆపరేషన్ సింధూర్ని ఆపివేశారు? ఎందుకంటే పీక్ స్టేజ్ ఉద్రిక్తతలు అనేది కూడా చోటు చేసుకున్నాయి. 2 దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతోటి కూడా పూర్తిగా ఒక దశలో అయితే భారత్ పైచేయి సాధించబోతుంది. మొత్తంగా పాకిస్తాన్కు సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో భారత సైన్యం దాడులకు పాల్పడింది. వారికి సంబంధించినటువంటి కొన్ని వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతాలపైన కూడా భారత్ దాడి చేసింది అనేటువంటి స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత భారత్కు సంబంధించినటువంటి నష్టాలపైన కూడా ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అనేది కూడా భారత ప్రభుత్వం నుంచి రాలేదు. వీటన్నింటిపైన కూడా భారత ప్రభుత్వం నుంచి అఫీషియల్గా స్టేట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కొంతమంది ఉన్నతాధికారులతో, డిఫెన్స్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు రోజు జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, లేకపోతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశాలపైన రోజువారీ ప్రెస్ మీట్లు అనేది నిర్వహించినప్పటికీ కూడా భారత ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి నుంచి కానీ ప్రధాని నుంచి కానీ అఫీషియల్ స్టేట్మెంట్స్ అనేది కూడా రాలేదు. సభలో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరపాలంటూ ఒక ప్రత్యేక సెషన్ని నిర్వహించాలని విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినప్పటికీ స్పెషల్ సెషన్ అయితే నిర్వహించలేదు. వర్షాకాల సమావేశాలు యథావిధిగా ఎప్పటిలాగానే వర్షాకాల సమావేశాలకే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎట్టకేలకు ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం, అది కూడా కీలకంగా విపక్షాల నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే పెహల్గావ్ ఉగ్రదాడికి సంబంధించి ఎవరి వైఫల్యం ఉంది, ముఖ్యంగా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వైఫల్యాలు కావచ్చు. ఇప్పటి వరకు దాడి జరిగి ఇన్ని రోజులు అయినప్పటికీ ఆ ఉగ్రదాడికి సంబంధించినటువంటి వెనుక ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆచూకీ కానీ వారికి సంబంధించినటువంటి పట్టుకోవడానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇక మిగతా అంశాలకు సంబంధించి కూడా ముఖ్యంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సీజ్ ఫైర్కి సంబంధించి భారత ప్రభుత్వం అలాగే పాకిస్తాన్ 2 కూడా చర్చించుకొని దానిపైన నిర్ణయం తీసుకుందంటూ భారత విదేశాంగ ప్రకటించినప్పటికీ అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి కామెంట్స్, ముఖ్యంగా భారత్కు సంబంధించి ట్రేడింగ్ సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా బిజినెస్ సంబంధించినటువంటి అంశాలను అడ్డం పెట్టుకొని ట్రంప్ 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానంటూ కూడా ఆయన కూడా పదే కామెంట్స్ చేశారు. వీటిపైన కూడా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సి ఉంది. అది కూడా ఈరోజు సభ ముందు ఖచ్చితంగా ప్రధాని కూడా మాట్లాడతారు అనేటువంటి ప్రచారం కూడా
సాగుతూ ఉంది. గతంలో రాహుల్ గాంధీ లేకపోతే మల్లికార్జున ఖర్గే చేసినటువంటి కామెంట్స్ను పాకిస్తాన్ వారికి అనుకూలంగా ఎలా మార్చుకున్నారు, వాటికి సంబంధించినటువంటి అన్ని వీడియోలను కూడా ప్రదర్శిస్తారు అనేటువంటి ఒక ప్రచారం కూడా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సభకు సంబంధించి సభ కార్యకలాపాలపైనే యావత్ దేశ ప్రజలందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సమాధానాలు రాబోతూ ఉన్నాయి, అలాగే విపక్షాలు కూడా ఏ అంశాలని ప్రస్తావించబోతున్నాయి అనే దానిపైన ఒక ఇంత ఇంట్రెస్ట్ అయితే ఉంది శ్రవంతి.